ఎప్పటికైతే మనిషి స్వభావంలో మానసిక ఆలోచనల్లో విజ్ఞత అనేది రాదు, అప్పటి వరకు వారి భౌతిక ప్రవర్తనలు మార్పనేదే రాదు. మనం ఇప్పుడు కొన్ని రోజుల పాటు శాంతంగా ఉందాం. ఎలాగైతే సింహం ఆహారాన్ని వేటాడేటప్పుడు మాటు వేసుంటుందో అదేవిధంగా మనం కూడా సరైన అవకాశం కోసం ఎదురు చూద్దాం. ఇక సరైన అవకాశం దొరికిన వెంటనే అమ్మ తోడు ఎలా పంజా విసురుతామంటే ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఉండదు వాళ్ళెవరికి. సమాజంలో కులపరమైన సమతుల్యత అవసరం. ధర్మరక్షణ అనేది ఆ సమతుల్యతతోనే సాధ్యం. కొన్నిసార్లు ధర్మం కోసం శస్త్రాన్ని కూడా వాడవలసి ఉంటుంది. మాస్టర్ గారు, ధర్మం గురించి సమాజంలో తప్పుడు అభిప్రాయం ఉంది. ధర్మం అనేది మనిషిలోని చెడు ఆలోచనలను అంతం చేయటానికే ఉంది. ధర్మం ఒక సాధనం. అంటే ఏంటి? ధర్మం సమాజంలో మంచిని మానవత్వాన్ని పెంపొందించేదిగా ఉండాలి. కానీ వీళ్ళకి ఎవరు చెప్తారు? రామ్జీ ఆ టీ కొట్టువాడిని, ఆ సెట్ని అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు అందరూ కూర్చొని కుట్రలు పన్నుతున్నారు. వాళ్లకు వాళ్ళు ఇది అవమానంగా భావించి రామ్జీ మీద పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మీకు తెలుసుగా అంబేద్కర్ గారు, ఎప్పుడైతే నాకు ఊహ తెలిసిందో అప్పటినుంచి సమాజంలో ఈ చిన్న పెద్ద జాతుల సంఘర్షణని చూస్తున్నాను, వింటున్నాను. ఈ వైషమ్యాలు ఎప్పుడు అంతమవుతాయో తెలీదు. ఎప్పుడంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులైనప్పుడు, ఇక ఒక విద్యార్థి వేరే విద్యార్థి కంటే ఎక్కువగా భావించినప్పుడు, అప్పుడు మాత్రమే సమానత్వం వస్తుంది. అప్పుడు మాత్రమే ఈ సంఘర్షణ అంతమవుతుంది. గురువుగారు, బంధాలు తెగిపోవటం అంటే ఏమిటి? వాటిని తిరిగి మళ్ళీ కలపాలంటే ఎలా గురువుగారు? అలా ఎందుకు అడుగుతున్నావు భీమ్? గురువుగారు, గంగక్క మా బావగారి గురించి ఎంతగానో దిగులు పడుతుంటుంది. కాని బావగారు ఏమనుకుంటారంటే అక్క చేసేది తప్పని. నేను ఆయనకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? బావగారు ఎందుకు అర్థం చేసుకోరు? లేకపోతే అక్క బావగారికి అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్పలేకపోతుంది? ఎవరు వాళ్ళు? ఎందుకు మా బావగారిని అలా తప్పుదారి పట్టిస్తున్నారు? మీరే చెప్పండి గురువుగారు. ఈ ప్రశ్నలన్నీ నన్ను ఎంతగానో వేధిస్తున్నాయి. చూడు భీమ్, స్త్రీ పురుషుల సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి. అయినా అర్థం చేసుకో, స్త్రీ పురుషుల సంబంధం అనేది ఒక తక్కెడ లాంటిది బాబు. దానిలో రెండు పెళ్ళాలు సమానంగా ఈక్వల్గా ఉండాల్సి ఉంటుంది. ఒకసారి ఒకరు తాను ఓడిపోయి ఇంకొకసారి తాను గెలిచి. అంటే గురువుగారు, ఇదేనా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం? కాదు భీమ్, అన్ని ప్రశ్నలకి కాదు. నీ మనసులో చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయిరా. కానీ నీకొక విషయం చెప్తాను. పూర్వకాలం ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, సిద్ధార్థ అని. ఆ తర్వాత కాలంలో మహాత్మా బుద్ధుడనే పేరుతో ప్రసిద్ధిగాంచాడు. ఈ రోజు నీ మనసులో ఎలా ప్రశ్నలున్నాయో అలాగే ఆయన మనసులో కూడా ఎన్నో ప్రశ్నలు ఉండేవి. మరి ఆయన తన ప్రశ్నలకు జవాబులు ఎలా తెలుసుకున్నాడు? ఆత్మవంచన చేసుకొని, శోధించి, నిరంతరం ఆలోచించి. భీమ్, నువ్వు కూడా నీ మనసులో తలెత్తిన ఈ ప్రశ్నలకి సమాధానాల్ని శోధించాల్సి ఉంటుంది, ఆత్మచింతన చేసుకోవాల్సి ఉంటుంది. జవాబులు వాటికి అవే దొరుకుతాయి. అంబేద్కర్ సార్, ఎక్కడని శోధిస్తాడు ఈ భీమ్? ఎక్కడ దొరుకుతాయని వీడికి సమాధానాలని? మాస్టర్ గారు, వీడేమి సాధారణ బాలుడు కాడు. సాధారణ బాలుడైతే అసలు ఇలాంటి ప్రశ్నలు అడగడు. వీడు ఏదో ఒకరోజు చాలా గొప్పవాడవుతాడు. సాధారణం నుంచి గొప్పవాళ్ళు అవ్వటానికి మనిషికి శోధన చేయాల్సి ఉంటుంది, అంతర్మథనం చేసుకోవాల్సి ఉంటుంది. లేచి భోంచేయండి.
భోజనం తీసుకెళ్ళిపో, నాకు ఆకలిగా లేదు. గురువుగారు, బంధాలు తెగిపోవడం అంటే ఏంటి? వాటిని మళ్ళీ తిరిగి ఎలా కలపాలి? స్త్రీ పురుషుల సంబంధం అనేది ఒక తక్కెడ లాంటిది బాబు. దానిలో రెండు పళ్ళాలు సమానంగా ఈక్వల్గా ఉండాల్సి ఉంటుంది. ఒకసారి ఒకరు తాను ఓడిపోయి ఇంకొకసారి తాను గెలిచి. భీమ్, త్వరగా ఇంటికి రా. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? పదా. ఏదో ఆలోచిస్తున్నాను. కొన్ని ప్రశ్నలకు జవాబులు వెతుకుతున్నాను. ముందు నువ్వు ఇంటికి రారా. సరే, ఒక విషయం చెప్పు. నీ ప్రశ్నకు జవాబులు ఏమైనా పక్షులే ఏంటి నీకు ఇక్కడ దొరకడానికి? ఎప్పుడో ఒకసారి నీకు దొరుకుతాయిలేరా. ఇక ఇంటికి వెళ్దాం, అమ్మ కోప్పడుతుంది. పద పద పద. ఈ భీమా చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్తాడో ఏంటో. అమ్మా, తోడు తులసి నాతో గొడవ పడుతుంది. దీనికి గంగా అక్క పెళ్లి గుర్తుందని చెప్తుంది. అసలు నాకే గుర్తు లేకపోతే దీనికెలా గుర్తుంటుంది? అరే, మీరిద్దరు అప్పుడు చాలా చిన్నపిల్లలు. ఎక్కడికి వెళ్ళిపోతావు భీమా? కాస్త చెప్పెళ్ళొచ్చు కదా. వీడంతే అమ్మా, చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతాడు. ఏ భీమా చూడు, ఇక నుంచి నువ్వెక్కడికి వెళ్ళినా సరే నాతో చెప్పి వెళ్లాల్సిందే. ఎడం పక్కకు నడు, 5 అడుగుల దూరంలోకి ఇల్లుంది, అక్కడికెళ్ళి ఆగు. వీడికి మీరైనా చెప్పండి, నన్ను కంగారు పెట్టేస్తున్నాడు. ఆగాగు. మీరు నవ్వుతున్నారు, వీడి సమాధానం చెప్పట్లేదు. కొంచెం అన్నం పెట్టమ్మా. కొంచెం అన్నం పెట్టండమ్మా. వదినా, చపాతీలు చేశాను, వాళ్ళకివ్వు. అలాగే వదినా. నువ్వు నీ చెయ్యి ముందుకు చాపమ్మా. మీరిద్దరూ ఇలాంటి స్థితిలో ఎందుకు అడుక్కుంటున్నారు? ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి. అంటే మీకు సంతానం ఎవరూ లేరా? మీ ఇద్దరిని చూసుకునేవాళ్ళు? ఎందుకు ఈ వయసులో ఇంటింటికి తిరిగి అడుక్కుంటున్నారు? పిల్లలున్నారు, కానీ అంత మంచోళ్ళు కాదు. వాళ్ళ మీద నమ్మకంతో మా శేష జీవితం గడపలేం బాబు. నేను ఈమెను పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ దేవుడు నన్ను గుడ్డివాణ్ణి చేశాడు, ఈమెను కుంటిదాన్ని చేశాడు. అలా అని జీవితాలు ఆగిపోవు కదా బాబు. మీరిద్దరు ఇలా తిరుగుతుంటే
పాపం మీకు బాధగా ఉంటుందనుకుంటా. మేము ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకున్నాం. ఇంకా బాధ ఎందుకు? బంధాల్లో నిజాయితీ ఉంటే అప్పుడు జీవితం హాయిగా ఉంటుంది. మేమిద్దరం మా బంధాన్ని నిలబెట్టుకున్నాం. అందుకే ఈమె నాకు కళ్ళయింది, నేను ఈమెకు కాళ్ళయ్యాను. మరి మీకు కడుపు నిండా అన్నం దొరుకుతుందా? బాబు, మేం ప్రేమకు అలమటిస్తున్నాం. ఒకరినొకరం తనివి తీరా ప్రేమించుకుంటున్నాం. మా ఇద్దరికి కడుపులు నిండిపోతాయి. మేం బ్రతకడానికి ఇది చాలు. మీలాంటి వాళ్ళు పట్టెడు అన్నం పెడితే అది ఇద్దరం కలిసి తింటాం, ప్రాణాలు నిలబెట్టుకుంటాం. కష్టసుఖాల్లో తోడు నీడగా ఉండటమే బాబు బంధాలంటే. అందుకే మేం తోడు నీడగా బతుకుతున్నాం. బాబు, భార్యాభర్తల బంధం ఏర్పరిచిందే ఇందుకోసం. అలా లేకపోతే పెళ్లికి అర్థమే లేదు. నమస్కారం. మీరెందుకు ఏడుస్తున్నారు? ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఏమైంది? గంగా, నన్ను క్షమించు. నేను మంచి భర్తని కాలేకపోయాను. ఆర్థిక పరిస్థితుల వల్ల. కానీ ఇలా కూడా ఆలోచించలేదు. నీతో కలిసి పరిస్థితులతో పోరాడాలని, మన కుటుంబానికి ఒక మెరుగైన జీవితం ఇవ్వాలని. నన్ను క్షమించు గంగా. గంగా, మనిద్దరం గొడవ పడదాం, పోట్లాడుకుందాం, కానీ ఎప్పటికీ విడిపోకుండా కలిసే ఉందాం. మన పిల్లలిద్దరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటికి రా గంగా. అల్లుడు గారు, ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తారు మీరు? లేదు, ఏం పర్వాలేదు. నొప్పి ప్రతిసారి చెడుగా ఉండదు. ఇప్పుడు నాకు ఈ దెబ్బలు తగిలి ఉండకపోతే అప్పుడు నేను ఇక్కడ తీరిగ్గా కూర్చొని ఎప్పటికీ అర్థం చేసుకునేవాడిని కాదు. ఎప్పుడైనా భార్య తోడుగా ఉంటే ఎలాంటి నొప్పి బాధ ఉండదని. ఇక మమ్మల్ని వెళ్ళనివ్వండి. అలా ఎలా మిమ్మల్ని వెళ్ళనిస్తాం బావగారు? మేం మా అక్కని, మా బావని ఎంతో వైభవంగా పంపిస్తాం. ఈసారి నేను నా తమ్ముళ్ళ కోసం బూందీ లడ్డు కూడా చేయలేకపోయాను. కానీ ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చేసి పెడతాను. ఏం పర్లేదులే, నేను చేసి పెడతానులే వాళ్ళకి. నీ అంత బాగా రుచిగా నేను చేయలేకపోవచ్చు, కానీ ఎలా ఉన్నా సరే నా పిల్లలు తినేస్తారులే. అక్క, రుణం ఉంటే తొందరగా వస్తారంటగా? ఇదిగో తీసుకో. ఏంటి మీది? అక్క, చెప్పానుగా మీ ఇద్దరిని గౌరవంగా ఇక్కడి నుంచి పంపిస్తామని. కొత్త పెళ్లి కూతురు ఓని కప్పుకోకుండా ఎలా వెళ్తుంది? ఒక ఓని కప్పేస్తే వీడ్కోలు అయిపోతుందా? లేదు నాన్న, బ్యాండ్ మేళంతో పాటు పంపిస్తాము. నాన్న, మీరు డోలి వాయించండి, బాలానే కంజర మోగిస్తాడు. నేనా? అవును నాన్న, సంగీతం భావాలను వ్యక్తపరుస్తుందిగా. అక్క సంతోషిస్తుంది నాన్న.
ఇక మేమందరం పూలు చల్లుతాం. మేమందరం ముందు ఉండి డాన్స్ చేస్తాము. అక్క బావ ఇద్దరు వెనకాల నడుస్తూ ఉంటారు. వాతావరణాన్ని మార్చేశారు వీళ్ళు. ఇటివ్వు, నేను కప్పుతాను. పదండి. అరే, ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు? కావాలని ఎలా చిందులేస్తున్నారో చూడండి. ఎందుకంటే మనల్ని గేల్ చేయడానికి, వీళ్ళు మనల్ని ఓడించారని మనకు గుర్తు చేయడానికి. అయినా మనం ఏం చేయలేకపోతున్నాం. కోతి గంతులు వేస్తున్నారు చూడు. మీరందరూ మంచి విషయంలో కూడా మీకు అలవాటైన చెడునే వెతుకుతున్నారు. అరే, కనిపించట్లేదా మీకు? వాళ్ళు వాళ్ళ అక్క బావని సంతోషంగా సాగనంపుతున్నారు. అరే ఓ పరేష్, నీకెవడు చెప్పారా మధ్యలో దూరమని? ఎప్పుడు చూసినా అడ్డుపుల్ల లేస్తుంటావు. సేట్ని మంగేష్ని బయటికి రానివ్వు. నిన్ను ఖచ్చితంగా జాతి నుంచి బహిష్కరిస్తాం. అయినా నీకు అంత సరదాగా ఉంటే వాళ్ళ అక్క బావల్ని సాగనంపుతూ డాన్స్ చేయి. వెళ్ళు మరి, వాళ్ళతో సంబంధం కలుపుకో. మా దగ్గర ఎందుకు కూర్చుంటావు మరి? మా బాగా చెప్పావు. ఇతను చెప్పుకోవడానికే మన జాతి వాడు. చూడండి, వాణ్ణి చూసి ఎలా సంబరపడుతున్నాడో. అయినా అలా ఎవరైనా సాగనంపుతారా? అవును కదా. అరే, నిన్నటిదాకా వాడు అల్లుడు ఎన్ని నాటకాలు చేశాడు ఇక్కడ. ఇవాళ హఠాత్తుగా వీడిలో పరివర్తనం కలిగింది. చూడండి, వాడి పెళ్ళాన్ని సగౌరవంగా తీసుకెళ్తున్నాడు బ్యాండ్ మేడంతో. నన్ను అడిగితే వీడు మనల్ని ఉడికించడానికి ఇదొక సరికొత్త వంక అంటాను. ఒక్కొక్కళ్ళని పచ్చడిగా కొట్టాలి. అయితే వెళ్ళి కొట్టు. కొట్టు. వాళ్ళు ముగ్గురు కొట్టారుగా, ఇప్పుడు జైల్లో చెప్పకూడదంటున్నారు. మీరు వెళుతుంటారా? అరే, నువ్వు పోతావురా నరకానికి. బాగా చూసుకో బాబు. బావగారు, వెళ్ళగానే ఉత్తరం రాయండి. గంగా అక్క, నీకెప్పుడు అనిపిస్తే అప్పుడు రావచ్చు. ఇది కూడా నీ ఇల్లే. ఈ అబ్బాయిలో ఏదో విషయం ఉంది. లేకపోతే వీళ్ళ జాతిలో ప్రతి ఒక్కరూ పేదరికంతో, సామాజిక వైషమ్యాలతో పోరాడుతున్నారు. ఎందుకో ఈ అబ్బాయిని చూస్తుంటే అనిపిస్తుంది వీడు వీళ్ళ జాతిని సామాజిక అంటురోగం నుండి విముక్తి కలిగిస్తాడని. వీడి ముఖంలోని తేజస్సు అదే చెప్తుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అత్తా.